దబ్బకాయ పచ్చడి చేస్తా. దబ్బకాయ కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను. దాన్ని మిక్స్ చేస్తా. ఇందులో ఉప్పు, కారం, ఇంకా కొంచెం మెంతిపొడి, జీలకర్ర పొడి వేస్తా. కొంచెం ఇంగ వేస్తా. అన్నీ పచ్చివే. కొంచెం బెల్లం వేస్తా. అంతా మిక్స్ చేస్తా. ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. దోశల్లో బాగుంటుంది, ఇడ్లీలో బాగుంటుంది. కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. చల్లారిన తర్వాత బాటిల్లో పెట్టా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. దబ్బకాయ పచ్చడి రెడీ. కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. అయితే ఇట్లాగే తింటాం.